ఇక ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎంపీ చిన్ని కార్యాలయంలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కులమతాలకు అతీతంగా సంక్రాంతి వేడుకల్లో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలు ప్రజలు నిర్బంధంలో జీవించారని ఇప్పుడు స్వేచ్ఛతో పండుగను జరుపుకుంటున్నారు అంటున్న జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధతో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు వేడుకగా చేస్తున్నారు. దీంట్లో చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే విజయవాడ కానివ్వండి జిల్లా నాయకులందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. చెప్పండి మేడం, మీరు జిల్లా అధ్యక్షులకి బాధ్యతలు తొలిసారిగా సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ సంవత్సరం ఎలా ఉండాలనుకుంటున్నారు? మొట్టమొదటిగా అతి పెద్ద పండుగ, తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా తెలుగు రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఎన్టీఆర్ భవన్లో మరి కేశినేని గారు ఎంపీ గారి సారథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున భోగి మంటల కార్యక్రమం జరుపుకోవటం, మన వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారికి ముందుగా మరి పూలదండతో వారికి పూజించుకోవటంతో పాటు మా కుటుంబ సభ్యులందరం కూడా ఇవాళ ఆనందంగా భోగి మంటలు జరుపుకున్నాం. అంతేకాకుండా ఈ భోగి మంటల్లో కూడా మనం పనికిరాని వస్తువుల్ని దానిలో పడేయటం అనేది మన సాంప్రదాయం. కాబట్టి ఒక పనికిరాని వస్తువు ఏదైతే ఉందో మరి రైతులు మన వాళ్ళ తండ్రులు తాతలు సంపాదించి ఇచ్చిన ఆస్తి పాస్బుక్ల మీద తన ఫోటో వేసుకుని మరి ఒక దుర్బుద్ధితో ఏదైతే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చేసిన పాస్బుక్కుల్ని ఆ భోగి మంటల్లో వేసి మన రాచముద్రతో కూడిన పాస్బుక్కుల్ని ఇచ్చి ఈ రోజున భోగి మంటల కార్యక్రమం ఇక్కడ చేయటం జరిగింది. మరి అంతేకాకుండా ఇది మన సంస్కృతి సాంప్రదాయాల్ని ముందుకు తీసుకువెళ్ళే అతిపెద్ద పండుగ. మన సాంప్రదాయంగా ముందుకు తీసుకువెళ్ళటం, మరి గాలిపటాలు పిల్లలు గాలిపటాలు ఎగరేయటం, యువత ఆనందాలతో ఉత్సాహంతో పండుగను చేసుకోవటం, కోడి పందాలు, మరి గొర్రె పొట్టేళ్ల పందాలు, ఇలా ఎన్నో రకాల చక్కటి ఈ పండుగ ఆనందించే పండుగ. మరి ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఆనందంగా ఉండాలి అని చెప్పి ఒక చక్కటి కార్యక్రమాన్ని గతంలో చేసేవారు, ఆ రకంగా మన ప్రతి పండుగని కూడా ఆనందంగా నిర్వహించుకోవటం అనేది మన ఆనవాయితీ. మరి అదే కాకుండా అటు రైతన్నల్ని మరి ఇటు సూపర్ పథకాలను, సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేసుకోవటం, ఆంధ్ర రాష్ట్రం సంపూర్ణ పురోభివృద్ధి సాధించే క్రమంగా ముందుకెళ్తా ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్రాంతులు మనకి ఆనందాల్ని తెచ్చిపెట్టాలని ప్రజలందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భారతదేశంలో హిందూ ముస్లిమ్స్ అందరూ కూడా కలిసిమెలిసి ఉంటాము. రెండోది ఏంటంటే సంక్రాంతి పండుగ అంటే తెలుగు వారికి ఒక పండుగ, ముస్లిమ్స్కి ఒక రంజాను, క్రీస్తులకు ఒక క్రిస్టమస్ పండుగ. ఈ పండుగలు అందరూ కూడా మనం అంతా కలిసిమెలిసి చేసుకున్నామని ఈరోజు ఈ మన చిన్ని గారి భవన్లో నిజంగా ఈ సంబరాలను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మరి నా తరఫు నుంచి ఈ తెలుగు వారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎంపీ కేశినేని చిన్ని కారణం ఈరోజు చూసుకుంటే కుల మతాలకు అతీతంగా ఈ క్రైస్తవులు కానివ్వండి ముస్లింలు అందరూ కూడా కలిసికట్టుగా ఈ పండుగనైతే జరుపుకుంటున్నారు ఆనందోత్సవాల మధ్య. కెమెరా పర్సన్ తేజాతో శ్యామ్, HM TV.